బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ప్రైవేట్ సెటిల్మెంట్ల వ్యవహారం ఒక్కొక్కటిగా బయటపడుతుండడం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. అవినీతి అధికారులపై వరుస ఏసీబీ దాడుల తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఓ రాజకీయ నేత పేరుతో కొత్త ఆరోపణలు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. మెయిన్ రోడ్లోని జెడ్పీ హైస్కూల్ ఎదురుగా జరుగుతున్న నూతన నిర్మాణాన్ని అడ్డుపెట్టుకుని భారీ మొత్తంలో ఆ నేత డబ్బులు డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. నిర్మాణ అనుమతుల పేరుతో మొదట 10 లక్షలు డిమాండ్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం కలకలం రేపుతోంది. తణుకు రోడ్లోని ఓ వ్యక్తి జోక్యంతో చివరికి 4 లక్షలకు సెటిల్మెంట్ జరిగినట్టు తెలుస్తోంది. సెటిల్మెంట్ అనంతరం కూడా ఆ డబ్బు సరిపోదని మరింత డబ్బు కావాలంటూ మళ్లీ ఒత్తిడి తీసుకురావడంతో అసలు వ్యవహారం బయటకు వచ్చినట్లు సమాచారం. ఇదే నేత గతంలోనూ ఓ షాపింగ్ మాల్ నిర్మాణ విషయంలో లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తణుకు రోడ్లో నిర్మాణం జరుగుతున్న మరో ఇంటి వద్ద సదరు నేత భారీగా డబ్బులు డిమాండ్ చేసినట్లు ప్రచారం సాగుతోంది. నిర్మాణాల్లో ఉన్న లోపాలను అడ్డంగా పెట్టుకుని కొందరు సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారనే విమర్శలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు సంబంధిత బంగారు వ్యాపారిపై కూడా అక్రమ నిర్మాణాలు, లిటిగేషన్లో ఉన్న భూముల్లో నిర్మాణాలపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారం కేవలం బ్లాక్మెయిల్ ఆరోపణలకే పరిమితం కాకుండా నిర్మాణ అనుమతుల వ్యవస్థపై కూడా అనేక ప్రశ్నలు లేవనెత్తోంది. ప్రస్తుతం ఈ అంశం తాడేపల్లిగూడెం పెద్దల పంచాయతీ వరకు వెళ్లినట్టు సమాచారం అందుతోంది. తాడేపల్లిగూడెం టౌన్ ప్లానింగ్ లో ఉన్న కొందరు అధికారులు ఓ రియాక్టర్ సహకారంతో ఈ వ్యవహారాలు నడుస్తున్నాయనే విమర్శలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై అధికారికంగా ఎలాంటి చర్యలు ఉంటాయన్నది ఇప్పుడు స్థానిక ప్రజల్లో ఆసక్తిగా మారింది. తాడేపల్లిగూడెం రాజకీయ వ్యాపార వర్గాలను కుదిపేస్తున్న ఈ వ్యవహారంపై మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.